అమ్మా! ఎన్నో పళ్ళిచ్చిన మల్బరీ చెట్టుకి మొత్తం రూట్‌తో సహా తీసాను కదా! చాలా రోజుల వరకి ఒక చిగురనేది రాలేదు. చాలా బాధపడిపోయాను. ఏసిందేసింది చిగురేసింది. చూసారా దాని తాలూకా ఎలగుందా? కాయలు చూసారా వచ్చాయి. మల్బరీ ఫ్రూట్స్ వచ్చాయి. ఈ మెన్యూర్ తాలూకా రిజల్ట్ అదనమాట. అలాగే మన లైఫ్‌లో మనకి తెలుసుకోవాల్సిన నీతి వాక్యం ఏంటి? ఓయ్! నమో సూర్యనారాయణ. మెల్లమెల్లగా వస్తుందన్నమాట పైకి. ఎంత అందంగా ఉందిరా బాబు! సో బ్యూటిఫుల్. ఎంత బాగుందమ్మా అసల. ఎలా తెలుసా? చూసారా? ముందు చాలా తక్కువ ఉండేది. మన సూర్యనారాయణమూర్తి చాలా తక్కువ ఉండేవారు. ఎలాగైతే మొత్తం పూర్తిగా అవుతుందో, అలాగే మన మనసులోనున్న మలినాలు, తప్పుడు భావాలు ఏవవ్వని నేను చాలా ఆలోచనలో చాలా డిఫరెన్స్‌గా ఆలోచించేదాన్ని. అలాగే అన్నీ తొలగించేస్తే వచ్చేస్తున్నారు పూర్తిగా. అలాగే ఈ సూర్యుడు తాలూకా వెలుగు, తేజస్సు, వేడి ఈ సమస్త 3 లోకాలకి ఉపయోగపడే సూర్యుడిలా కాకపోయినా మనకి మనం ఉపయోగపడే మనిషిలాగా తయారవుతాం. పూర్తిగా వచ్చేసిందండి. వచ్చేసారండి మన సూర్యనారాయణమూర్తి. నమో సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ. చూసారా? దూరంగా చూస్తే ఏమీ కనిపించట్లేదు, కానీ దగ్గరగా చేస్తే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అలాగే మనకు మనం కానీ కల్టివేట్ చేసుకుంటే, మనకి మనం దగ్గరగా చూసుకుంటే మన తప్పులు మనకు తెలుస్తాయండి. చూడండి. అలాగే ఇది బతకదు, దీనికి ఏం కాయలు కాస్తుంది అన్నట్టుగా ఉండేది. కానీ తగిన ప్రయత్నం ఏదానికని చేస్తే విఫలం అవ్వండి. మళ్ళీ కాయలు చూసారా? అది అంటే దేనికవని ఎప్పుడు కూడా నిరాశ పడద్దు, నిరుత్సాహపడద్దు. అడుగు ముందుకు వెయ్యు. నువ్వు ఫెయిల్ అవుతావో పాస్ అవుతావో తర్వాత చూసుకుందాం. తప్పులుంటే మన్నించండి. శ్రీ సూర్యనారాయణ.